నమస్తే, వెల్కమ్ టు వాయిన్ న్యూస్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాలు తొక్కిసలాటతో విషాదంగా మారాయి. సుమారు 11 మంది చనిపోగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మంది అభిమానులు గేట్లు బద్దలు కొట్టి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన ఆర్సీబీ విజయోత్సవాన్ని ఒక్కసారిగా శోకసంద్రంలో ముంచెత్తింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ 18 ఏళ్ల ఐపీఎల్ కలను సాకారం చేసుకుంది. పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో ఐపీఎల్ 2025 టైటిల్ను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న వెంటనే బెంగళూరు నగరం సంబరాల్లో మునిగిపోయింది. విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, ఫాఫ్ డు ప్లెసిస్, కృణాల్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఈ విజయంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జూన్ 4న విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ టాప్ బస్సు ఊరేగింపుతో విజయోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమం గురించి సరైన సమాచారం లేకపోవడం, ఉచిత టికెట్ల గురించి పుకార్లు అభిమానుల గందరగోళాన్ని సృష్టించాయి. స్టేడియం సామర్థ్యం కేవలం 35,000 మంది అయినప్పటికీ 3 లక్షల మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం చుట్టూ గుమిగూడారు. ఈ భారీ జనసమూహం స్టేడియంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం గేట్ల వద్ద తొక్కిసలాటకు దారితీసింది. ముఖ్యంగా గేట్ నెంబర్ 7 వద్ద ఉచిత టికెట్లు ఇస్తున్నారనే పుకార్లతో జనం ఒక్కసారిగా ఎగబడడంతో ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు. బౌరింగ్ ఆసుపత్రిలో 6, వైదేహి ఆసుపత్రిలో 4, మణిపాల్ ఆసుపత్రిలో 1 మరణించారు. 13 ఏళ్ల బాలిక దివ్యాంశి తన అభిమాన క్రీడాకారులను చూసేందుకు వచ్చి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మీడియా ఈ కథనాన్ని భావోద్వేగంతో కూడిన కథనంగా మలిచింది. అభిమానుల ఆనందం ఎలా విషాదంగా మారిందో హృదయ విదారకంగా చిత్రీకరించింది. ఈ ఘటనపై రాజకీయ నాయకులు, క్రీడాకారులు సైతం స్పందించారు. ఈ ఘటన హృదయ విదారకరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మరణించిన కుటుంబాలకు 10 లక్షల పరిహారం, గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై తనకు మాటలు రావడం లేదని, పూర్తిగా కుంగిపోయానని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ అభిమానుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని స్థానిక అధికారుల సూచన మేరకు కార్యక్రమాన్ని సంక్షిప్తం చేసినట్లు తెలిపింది. ఈ ఘటన భద్రతా వైఫల్యాల గుండెల్ని పిండేసే ఒక హెచ్చరికగా నిలిచింది. 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఊరేగింపు జరుగుతుందా లేదా అనే విషయంలో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, ఆర్సీబీ యాజమాన్యం వద్ద సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ఉచిత టికెట్ల పుకార్లు జనాన్ని రెచ్చగొట్టాయి. ఇంటెలిజెన్స్ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్టేడియం వద్ద 3 డీసీపీలు, 9 మంది ఏసీపీలు, 12 మంది ఇన్స్పెక్టర్లతో భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ లక్షలాది జనం రాకను అంచనా వేయడంలో విఫలమయ్యారు. దీనికి తోడు ఎలక్ట్రానిక్ మీడియా ఆర్సీబీ విజయాన్ని బాగా హైప్ చేసింది. ఈ విజయాన్ని ఓ భారీ సంఘటనగా ప్రచారం చేయడం అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. అయితే లక్షలాది మంది అభిమానులు తరలి వస్తున్న నేపథ్యంలో వారి భద్రత గురించి ఒక్క మీడియా సంస్థ చెప్పలేదు. ఆర్సీబీ అభిమానుల 18 ఏళ్ల నిరీక్షణ, విరాట్ కోహ్లీ భావోద్వేగ ప్రసంగాలు అభిమానుల కన్నీటి కథనాలను హైలైట్ చేశాయి. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట గుండెల్ని పిండేసే ఘటనగా నిలిచింది. ఆర్సీబీ విజయం అభిమానులకు ఆనందం పంచాల్సిన సమయంలో ఈ విషాదం భారత క్రీడా చరిత్రలో ఓ నల్లని రోజుగా మిగిలిపోయింది. భవిష్యత్తులో భారీ కార్యక్రమాల నిర్వహణలో మెరుగైన భద్రత, సమన్వయం, స్పష్టమైన సమాచారం వంటి అంశాలకు ప్రాముఖ్యతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.